హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను కరెక్ట్ మెజర్మెంట్స్‌తో సేమియా పాయసం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా సింపుల్‌గా చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మెల్ట్ అవ్వగానే దానిలోకి ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాదం, జీడిపప్పులు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈక్వల్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసేయాలి. అదేవిధంగా ఆ నెయ్యిలోకి ఒక గ్లాసు సేమియాని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోని ఈ సేమియాని బాగా అటు ఇటు కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా కలుపుతూనే ఉండాలి. సేమియా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించి స్టవ్ పైన ఒక గిన్నెలోకి పాయసానికి సరిపడా పాలని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పాలని కాగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి స్టవ్. అలాగే నేను సేమియా తీసుకున్న గ్లాసుతోటి 5 గ్లాసులు పాలు తీసుకున్నాను. ఒక గ్లాసు సేమియాకి 5 గ్లాసుల పాలు సరిపోతాయి. ఈ పాలు మరగనివ్వాలి. పొంగి మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దానిలోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లోని సేమియాని కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా అంతా తుకతుక ఉడుకుతూ థిక్నెస్ వస్తూ ఉంది. సేమియా బాగా ఉడికింది. ఇప్పుడు దానిలోకి మనం ఏ గ్లాసుతో సేమియా తీసుకున్నామో అదే గ్లాసుతోటి హాఫ్ గ్లాసు పాయసానికి సరిపడా పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇది మనం తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార అంతా మెల్ట్ అయింది. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ ప్రక్కన మూత పెట్టి ఉంచాలి. తరువాత సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో చక్కటి సేమియా పాయసం రెడీ అయింది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.